19వ రోజు న్యాయాధిపతులు 16 నుండి 21 వరకు, అదేవిధంగా రూతు 1 నుండి 4 వరకు, అదేవిధంగా 1 సమూయేలు 1 నుండి 2 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సారి చేయండి. ప్రియమైన పరిశుద్ధాత్ముడా, మనం కలిసి ప్రార్థిద్దాం రండి. పరలోకమందున నా తండ్రి, మీలో నిత్య జీవమును పొందుకొనుటకు నా ఆత్మ, జీవం, శరీరం, నా ప్రాణం, నా కుటుంబం, నా ఉద్యోగం, నా ధనం, నా బలహీనతలు మరియు బలం, నా గతము, వర్తమానము, భవిష్యత్తు సమస్తమును ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున మీకు అప్పగిస్తున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా పాపములు, నా దోషములు, నా హృదయ కాఠిన్యత, నా అవిశ్వాసమును మరియు మిమ్మల్ని ఆయాసపరిచిన ప్రతి ఒక్క క్రియలను క్షమించండి. ఆమెన్. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త రక్తంలో దయచేసి నన్ను కడిగి నజరేయుడైన యేసు నామమున పవిత్రపరచండి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మిమ్మల్ని స్తుతించెదను. మీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి నజరేయుడైన యేసు నామమున సహాయం చేయండి. ఆమెన్. నా ప్రార్థన బలిపీఠం పరిశుద్ధాత్మ శక్తిలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున సూచక్రియలతో, అద్భుతాలతో ఉజ్జీవింపబడునుగాక. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా జీవితంలో ఒక నూతన క్రియ చేయండి. అది ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున నా జీవితంలో మొదలగునుగాక. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమెన్.